మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు ఒకటికి అయితే చేరుకున్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు కార్యక్రమం ఎలా జరగబోతుంది, ఇక్కడ ఎంతమంది పాల్గొబోతున్నారు? తోట త్రిమూర్తులు గారు ఆహ్వానించారు. మేమందరం కూడా వచ్చాము. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ కలుద్దాం ఒకసారి అని చాలా కాలం నుంచి అనుకుంటున్న సమావేశం ఇవాళ ఆయన ఆత్మీయ కలయికకి ఆహ్వానించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలోని ముఖ్య నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్సీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరూ కూడా కలుస్తున్నాం. కలిసి మాట్లాడుకుంటాము వైఎస్ఆర్ పార్టీని ఎలా మనం బలోపేతం చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని డిస్కస్ చేసుకుంటాం. పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఏదైతే క్రిమినల్కి మద్దతు తెలుపుతుందో వైసీపీ నేతలను కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలండి? ఇది మేము ఈ ఆత్మీయ కలయిక పెట్టింది ఏదో ఒక నాయకుడి మీదో లేకపోతే ఒక విషయం మీద ఫోకస్ చేయడానికి కాదు. ఈ ఆత్మీయ కలయిక గత నెలలో జరగాలి, వేరే కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు పెట్టారు. ఎందుకంటే 4-12 మధ్య మా పార్టీ కార్యక్రమాలు ఉండడం అన్నిటి వల్ల ఇప్పుడు పెట్టారు. రకరకాల విషయాలన్నీ మాట్లాడతారు పెద్దలు. ఎవరేం మాట్లాడతారో ఇప్పుడు ఊహాగానం అవుతుంది. కాబట్టి మాట్లాడిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి మాట్లాడచ్చు. పక్కన గతంలో వైసీపీ పార్టీ కాపులకు ఏం చేసింది, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కాపులకు ఏం చేయబోతుంది అనేది కూడా దాన్ని చర్చించే అవకాశం ఇప్పుడు డిస్కషన్స్ అందరూ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత అప్పుడు ఓకే సార్ చెప్పండి, ఎలా జరగబోతుంది సార్? అదే చెప్పాం కదా, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి 2029లో ఖచ్చితంగా అధికారంలో రావడానికి అన్ని సామాజిక వర్గాలని పార్టీలోకి తీసుకురావాలనే ఒక మంచి మద్దతు పలకాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. దీన్ని బలోపేతం చేయడానికి అందరం కూడా కూర్చుని పెద్దల సూచనలు, సలహాలు రాష్ట్రంలో అన్ని వర్గాల వారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగు సూచనలు చేస్తూ తీసుకుంటాము. ముఖ్యంగా పక్కన చర్చనీయాంశం పడుతుంది సాయికృష్ణ మృతికి సంబంధించిన ఈ విషయంలోనే అంటే క్రిమినల్కి సపోర్ట్ ఈ రాష్ట్రంలో వారు ఎవరు ఆరోపణలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రధానమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం బలోపేతం చేయడానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో భాగంగా ప్రధానమైన అంశం ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కాపు నేతలు అయితే ఇక్కడికైతే చేరుకుంటున్నారు. అలాగే గతంలో అంటే ఇది ఈ సంబంధించిన సమావేశం గతంలో జరగవలసి ఉంది. అలాగే ప్రస్తుతం ధర్మశ్రీ గారు ఉన్నారు, మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఎలా జరగబోతుంది, ఏ విషయాల్లో చర్చించబోతున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాపు నేతలుగా ఉన్నటువంటి మేము అందరం కూడా రేపు రాజకీయమైనటువంటి రాబోయే కాలంలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం కోసం పర్టికులర్గా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలవడం జరుగుతుంది. అంతే ఎవరో ఒక వ్యక్తి ఏదో నారతేస్తానన్నాడని ఇంకోటి చేస్తానన్నాడు ఆ వ్యక్తి గురించి అసలు కాదు. మాకు కావాల్సింది మేము అందరూ కూడా సమిష్టిగా ఉండి రేపు రాబోయే పరిస్థితులు కాపులకు రికగ్నైజేషన్ రావాలని, కాపులు సామాజికంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా దన్నుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి మనం ఈ కష్టకాలంలో నిలబడి భవిష్యత్తులో మంచి ప్రణాళిక తీసుకొని పార్టీ బలోపేత కోసం ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కాలంలో మనం ఎలాగా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్దాం ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఏదో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఏంటంటే అమ్మో దీన్ని నిర్వీర్యం కోసం నిన్న ఒక సమావేశం రేపు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మాది అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన అండగా ఉంటూ మనందరం కూడా సమిష్టిగా ఉండి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తీసుకోబోయే ఆలోచనలు అన్నీ సమన్వయం చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమందిని కలడం జరుగుతుంది. అంచేత భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం చేయడం కోసం అందులో మన ప్రధానమైన భూమిక కాపు నేతలందరూ కూడా మన భూమిక ఏ విధంగా ఎలా పోషించాలి, ఎలా ముందుకు అడుగులు వేయాలనే ఉద్దేశంతో చర్చించుకుందామని ఒక ప్రత్యేకమైన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైసీపీ ఒక పక్కన క్రిమినల్కి మద్దతు తెలుపుతుంది, నేను కూడా మద్దతు తెలపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటి అసలు ఆయన గురించి సంభాషించుకోవడం, ఆయన తాలూకు ఎజెండా వేరు. ఆయన ఒకరికి పల్లకీలు మొయ్యడం కోసమే ఉపయోగపడుతున్నాడు తప్ప పల్లకీలు మొయ్యడం కోసం ఆయన్ని వాడుకుంటున్నారు అవతల వాళ్ళు తప్ప ఈరోజు ఏంటంటే ఒక సామాజికంగా మన వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది, అలా అన్ని ఇతర సామాజిక వర్గాలకి అన్యాయం జరగకుండా ఈ సామాజిక వర్గాన్ని న్యాయం జరగడం కోసం ఏ విధంగా అడుగులేని ఆలోచన లేదు. ఏదో రకంగా ఆయన ఒకళ్ళు ఏమో డైరెక్షను, ఈయన యాక్షను. మొదటి నుంచి ఆయన డిఎన్ఏలోనే ఉంది కదా, ఒకళ్ళు డైరెక్ట్ చెప్తుంటే ఒకళ్ళు యాక్షన్ అని. అంచేత ఆయన గురించి కాదు,
మాకు కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం మన అందరం సమిష్టిగా ఉండి మన కాపు నేతలందరూ కూడా ఒక సామాజికంగా మనం పార్టీకి వైపు ఎలా ఉపయోగపడాలి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సామాజిక వర్గానికి భవిష్యత్తులో ఎలాగ దోహదపడాలనే ఉద్దేశంతో అందరం సమన్వయం చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది తప్ప ఆయన ఏదో నారదేస్తామంటే నారదేస్తే మేము ఎలా తోలుదీయాలో ఆయన తొక్కేస్తా అన్నాడు. ఆయన తొక్కేస్తే మేము మట్టేస్తాం, అంతే తేడా. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది మేము ఈ ఆత్మీయ కలయిక పెట్టింది ఏదో ఒక నాయకుడి మీదో లేకపోతే ఒక విషయం మీదో ఫోకస్ చేయడానికి కాదు. ఈ ఆత్మీయ కలయిక గత నెలలో జరగాలి, వేరే కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు పెట్టారు. ఎందుకంటే 4-12 మధ్య మా పార్టీ కార్యక్రమాలు ఉండడం అన్నిటి వల్ల ఇప్పుడు పెట్టారు. రకరకాల విషయాలన్నీ మాట్లాడతారు పెద్దలు. ఎవరేం మాట్లాడతారో ఇప్పుడు ఊహాగానం అవుతుంది. కాబట్టి మాట్లాడిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఓ పక్కన గతంలో వైసీపీ పార్టీ కాపులకు ఏం చేసింది, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కాపులకు ఏం చేయబోతుంది అనేది కూడా దాన్ని చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు డిస్కషన్స్ అందరూ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత అప్పుడు ఓకే సార్ చెప్పండి, ఎలా జరగబోతుంది సార్? ఎవరు అదే చెప్పాం కదా, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి 2029లో ఖచ్చితంగా అధికారంలో రావడానికి అన్ని సామాజిక వర్గాలని పార్టీలోకి తీసుకురావాలనే ఒక మంచి మద్దతు పలకాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. దీన్ని బలోపేతం చేయడానికి అందరం కూడా కూర్చుని పెద్దల సూచనలు సలహాలు రాష్ట్రంలో అన్ని వర్గాల వారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగు సూచనలు చేస్తూ తీసుకుంటాము. ముఖ్యంగా ఒక పక్కన చర్చనీయాంశం పడుతుంది సాయికృష్ణ మృతికి సంబంధించిన ఈ విషయంలోనే అంటే క్రిమినల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో వారు ఎవరు ఆరోపణలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రధానమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం బలోపేతం చేయడానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో భాగంగా ప్రధానమైన అంశం ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కాపు నేతలు అయితే ఇక్కడికైతే చేరుకుంటున్నారు. అలాగే గతంలో అంటే ఈ సంబంధించిన సమావేశం గతంలో జరగవలసి ఉంది. అలాగే ప్రస్తుతం ధర్మశ్రీ గారు ఉన్నారు, మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఎలా జరగబోతుంది, ఏ విషయాల్లో చర్చించబోతున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాపు నేతలుగా ఉన్నటువంటి మేము అందరం కూడా రేపు రాజకీయమైనటువంటి రాబోయే కాలంలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం కోసం పర్టికులర్గా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలవడం జరుగుతుంది. అంతే ఎవరో ఒక వ్యక్తి ఏదో నారతేస్తానన్నాడని ఇంకోటి చేస్తానన్నాడు ఆ వ్యక్తి గురించి అసలు కాదు. మాకు కావాల్సింది మేము అందరూ కూడా సమిష్టిగా ఉండి రేపు రాబోయే పరిస్థితులు కాపులకు రికగ్నైజేషన్ రావాలని, కాపులు సామాజికంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా దన్నుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి మనం ఈ కష్టకాలంలో నిలబడి భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళిక తీసుకొని పార్టీ బలోపేతం కోసం ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కాలంలో మనం ఎలాగా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్దామని ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఏదో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఏంటంటే అమ్మో దీన్ని నిర్వీర్యం కోసం నిన్న ఒక సమావేశం రేపు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మాది అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన అండగా ఉంటూ మనందరం కూడా సమిష్టిగా ఉండి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తీసుకోబోయే ఆలోచనలు అన్నీ సమన్వయం చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమందిని కలడం జరుగుతుంది. అంచేత భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం చేయడం కోసం అందులో మన ప్రధానమైన భూమిక కాపు నేతలందరూ కూడా మన భూమిక ఏ విధంగా ఎలా పోషించాలి, ఎలా ముందుకు అడుగులు వేయాలనే ఉద్దేశంతో చర్చించుకుందామని ఒక ప్రత్యేకమైన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైసీపీ ఒక పక్కన క్రిమినల్కి మద్దతు తెలుపుతుంది, నేను కూడా మద్దతు తెలపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటి అసలు ఆయన గురించి సంభాషించుకోవడం, ఆయన తాలూకు ఎజెండా వేరు. ఆయన ఒకరికి పల్లకీలు మొయ్యడం కోసమే ఉపయోగపడుతున్నాడు తప్ప పల్లకీలు మొయ్యడం కోసం ఆయన్ని వాడుకుంటున్నారు అవతల వాళ్ళు తప్ప ఈరోజు ఏంటంటే ఒక సామాజికంగా మన వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది, అలా అన్ని ఇతర సామాజిక వర్గాలకి అన్యాయం జరగకుండా ఈ సామాజిక వర్గాన్ని న్యాయం జరగడం కోసం ఏ విధంగా అడుగులేని ఆలోచన లేదు. ఏదో రకంగా ఆయన ఒకళ్ళు ఏమో డైరెక్షను, ఈయన యాక్షను. మొదటి నుంచి ఆయన డిఎన్ఏలోనే ఉంది కదా, ఒకళ్ళు డైరెక్ట్ చెప్తుంటే ఒకళ్ళు యాక్షన్ అని. అంచేత ఆయన గురించి కాదు, మాకు కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం మన అందరం సమిష్టిగా ఉండి మన కాపు నేతలందరూ కూడా ఒక సామాజికంగా మనం పార్టీకి వైపు ఎలా ఉపయోగపడాలి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సామాజిక వర్గానికి భవిష్యత్తులో ఎలాగ దోహదపడాలనే ఉద్దేశంతో అందరం సమన్వయం చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది తప్ప ఆయన ఏదో నారదేస్తామంటే నారదేస్తే మేము ఎలా తోలుదీయాలో ఆయన తొక్కేస్తా అన్నాడు. ఆయన తొక్కేస్తే మేము మట్టేస్తాం, అంతే తేడా.
సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమతుల సారథ్యంలో ఈ యొక్క సమావేశం అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా వైసీపీ అంటే మొత్తం కాపులు అంతా ఉన్నారు. అలాగే ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పటి నుంచో ఈ సమావేశం నిర్వహించాలనుకున్నాం, కానీ ఈ సమావేశం ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏ విధంగా వెళ్ళాలి, అలాగే రాబోయేది మళ్ళీ వైసీపీ పార్టీ కాబట్టి వైసీపీ అంటే కాపులందరూ కూడా ఉన్నారని ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా మేమంతా కూడా ఈ సమావేశం అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకైతే సరైన పొంతన లేని మాటలు మాట్లాడుతూ గతంలో ఆయన స్టాండ్ సరిగా ఉండదు, ఇప్పుడు ఒకలాగా గతంలో ఒకలాగా ఈ విధంగానేటువంటి రకరకాల మాటలు మాట్లాడుతూ ఈ విధంగా చేస్తున్నారు. ఇటువంటి విధానం సరైనది కాదు. అలాగే ఆ క్రిమినల్కి కాపు ఈ విధంగా మద్దతు తెలిపే ప్రక్రియ మేము కూడా చేయడం లేదు. అలాగే అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యాఖ్యలకి సరైన విధంగా కూడా చేయలేదు. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో అనేక విషయాలు ఇప్పుడైతే చర్చించడం జరుగుతుందని కూడా, అలాగే ఇక్కడ చేరుకున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అలాగే కాపు నేతలు కూడా ఇక్కడికైతే చేరుకుని ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV